బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఆయనతో మాట్లాడి తిరిగి కారులో వెళ్తుండగా కొప్పం సీఐ కాంతయ్య శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీహరిని భయపెట్టి పార్టీకి డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరి అరెస్టు లోకేష్ పర్యవేక్షణలో జరుగుతుందని ఆరోపించారు అంబటి రాంబాబు. ఈరోజు ఉదయం 8 సమయంలో పూడి శ్రీహరి బేసికల్గా జర్నలిస్టు, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకుడిగా ఉండేటటువంటి వ్యక్తి పూడి శ్రీహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయిందంట కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టి కాంతయ్య గారు చెప్పాడు నాకు. నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్ళి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్ళి కుప్పం దాకా తీసుకెళ్ళి అక్కడ వదులుతారంట. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. అక్కడ ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరుగమ్మని చెప్పాలి. అలా కాదంట. ఇక్కడ నుంచి ఆ నెట్టి కాంతయ్య గారికి ఆదేశాలు ఉన్నాయంట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కుప్పం స్టేషన్లో కూర్చోబెడతారంట, అక్కడ విచారణ చేస్తారంట, అక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారంట. ఏంటి తంతంతా నాకు అర్థం కాలేదు. చట్ట వ్యతిరేకంగా పోలీసు వారు ప్రవర్తన చేస్తున్నారు. శ్రీహరిని అరెస్ట్ చేసి శ్రీహరిని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీహరి భయపడేటటువంటి వ్యక్తి కాదని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నా. ఇలా అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.